ఇందాకన మన చీఫ్ గెస్ట్ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, ప్రౌడ్ రిపబ్లిక్ డే అని చెప్పారు. విన్నారా? ఇట్ ఈజ్ ఎ ప్రౌడ్ రిపబ్లిక్ డే అన్నారు. ఎందుకు అన్నారు చెప్పండి, ఆలోచన చేయండి. ఎందుకు ప్రౌడ్ రిపబ్లిక్ డే? సరే, ఎందుకంటే గత 7 నెలల కింద మేలో మన దేశం మీద పాకిస్తాన్ దండయాత్ర చేసింది. అది చెప్పుకుంటుంది మొన్నటిదాకా. నా దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి. ఆటం బాంబు కనుక ఒకసారి ప్రయోగిస్తే మొత్తం కొన్ని లక్షల మంది ఎగిరిపోతారు, పంట భూములు మాడిపోతాయి, కొన్ని సంవత్సరాలు, కొన్ని 50 ఏళ్ళ దాకా 100 ఏళ్ళ దాకా జీవం ఉండదు అక్కడ. అది నా దగ్గర 180 ఉన్నాయని చెప్పుకుంటుంది. అని చెప్పి ఆయుధాలు అమెరికా నుంచి, చైనా నుంచి, టర్కీ నుంచి తెచ్చుకొని మన మీద దండయాత్ర చేసింది. అవునా? తెలుసా మీకు? మన దేశం మీద పాకిస్తాను, చైనా, అమెరికా ఆయుధాలు తెచ్చుకొని నేనంత బలవంతుడిని, ఆఫ్టర్ ఆల్ భారత్ ఏంటని చెప్పి మన మీద దండయాత్ర చేసింది. కానీ 4 రోజులు అయ్యేటప్పటికి మన కాళ్ళ దగ్గర కూర్చొని దండం పెట్టి, బాబు క్షమించు, క్షమించు, నన్ను వదిలేయి, నన్ను చంపక, నన్ను చచ్చిపోని ఒక కాపాడు, మళ్ళీ మన్నే బ్రతికి అడుగుతాం. అవునా? కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మన చదువుతో పాటుగా మన దేశంలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి. కాళ్ళ దగ్గర శరణు వచ్చి నన్ను చచ్చిపోతున్నాను అని చెప్పి బ్రతిలాడింది. అవునా? అట్లానే గత 15 రోజుల నుంచి బంగ్లాదేశ్ కూడా తోక జాడించాలని ప్రయత్నం చేసింది. కానీ మోడీ దెబ్బ చూసి సైలెంట్ అయిపోయింది. అది ప్రౌడ్. 77 ఏళ్ళ దీంట్లో మన రిపబ్లిక్ డే తలకాయ ఎత్తుకొని, ఎస్, ప్రపంచం ముందు దిస్ ఈజ్ భారత్ అని చెప్పి మనం చెప్పగలిగే స్థాయికి వచ్చాం. కాబట్టి ప్రౌడ్ రిపబ్లిక్ డే అని మేడం చెప్పారు. ఇంకోటి, రిపబ్లిక్ డే అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అనమాట. అంటే ఇంతకుముందు పరిపాలన కానీ దేశంలో ఎట్లా ఉండేది అంటే, ఎవడు బలవంతుడు వాడిదే రాజ్యం. అది అటవిక రాజ్యం. అది జంతువు ఇంకోటి ఏదైనా, ఏది బలమో వాటికే ఉండేది. తర్వాత కాలంలో రాజులు వచ్చారు. రాజులు చెప్పినాక ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. అంటే ప్రతి ఒక్క పౌరుడు తన ఓటు ద్వారా ఈ దేశంలో ఏ గవర్నమెంట్ ఉండాలని చెప్పి ఎన్నుకోవచ్చు. దీన్ని రాజ్యాంగం ఏదైతే లిఖించబడిందో దాని ప్రకారమే పరిపాలన జరుగుద్ది. ఆ దీంట్లోనే మనకి లెజిస్లేచర్ వచ్చింది, ఎగ్జిక్యూటివ్ వచ్చింది, జ్యుడిషియరీ వచ్చింది. మొదటి వాళ్ళు శాసనసభ్యులు, లేకపోతే వీళ్ళు పార్లమెంట్ సభ్యులు శాసనాలు చేయటం, దాన్ని అమలు చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్కి. దాన్ని సరిగా జరుగుతుందా లేదా, వాళ్ళ హక్కులు రక్షించబడుతున్నాయా, ప్రజల పౌర హక్కులు రక్షించబడుతున్నాయా, డ్యూటీస్ చేస్తున్నారా అనే విషయం చూసే జ్యుడిషియరీ. అంటే మేడం లాంటి జడ్జెస్ ఈ దేశంలో ప్రతి ఒక్క హక్కులు రక్షించబడుతున్నాయా లేదా చూసే బాధ్యత జ్యుడిషియరీకి ఉంటుంది. అది అమల్లోకి వచ్చింది. అయితే మన స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా ఇదైనా మన దేశాన్ని మొదటి పరిపాలకులు దీన్ని ఒక భేద దేశంగా చేశారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, చెప్పు పట్టుకొని అడుక్కుంటుంటుంది. అట్లా మన భారతదేశాన్ని కూడా చాలా కాలం పాటు మన సరైన నాయకత్వం లేక ఆ స్థితిలో ఉంచారు ఈ భారతదేశాన్ని. అది అది ఎంత స్థాయికి వెళ్ళిందంటే, ఇంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి ఉండేవారు బీజేపీ జనసంఘ్ వీటిలో. ఆయన కొంతకాలం మన ప్రైమ్ మినిస్టర్గా కూడా చేశారు. ఒకే ఒక ఓటుతో రాజ్యం అక్కర్లేదు, నీతి నియమాలు కావాల్సిందే కానీ ఈ ఓట్లు కాదని చెప్పేసి ఆయన రాజ్యాన్ని కూడా వదిలేసుకున్నాడు, ప్రైమ్ మినిస్టర్షిప్ని. ఆయన ఒకసారి యూరోప్ వెళ్ళారు. ఆయన చెప్పిన మాట ఇక్కడ, ఒకసారి యూరోప్ వెళ్తే పార్కుల్లో కూర్చొని సాయంత్రం అట్లా కూర్చుంటే చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారంట. ఆడుకుంటుంటే ఈయన చూశారు. ఓహో, అది ఇండియన్ అని చెప్పాడు. అవును, భారత్ అని చెప్పాడు. అంతే. మళ్ళా ఆ పిల్లలు బయటకు పరిగెత్తి ఒక 15 నిమిషాల తర్వాత ఆ స్కూల్ పిల్లలు ఒక కర్చీఫ్ నుండి డబ్బులు మూట కట్టుకొని, అయ్యా మీ భారతదేశం అంటే బేతదంట, మీకు తినటానికి తిండి లేదంట, మా దగ్గర ఇప్పుడు ఈ డబ్బులు ఉన్నాయి మా పిల్లల దగ్గర, ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి దండం పెట్టారు. ఒక ఫారిన్ మినిస్టరు ఒక తీసుకెళ్తే మన స్థితి, మన దేశ స్థితి ఏంటంటే, అడుక్కునే చిన్న పిల్లలు వాళ్ళకి చాక్లెట్ల కోసం ఇచ్చిన డబ్బు కూడా పోగు చేసుకొచ్చి ఇది ఇచ్చారు. దట్ ఈస్ ది భారత్. ఒకప్పుడు చాలా ఏళ్ళ కిందట. ఈ రోజున ప్రపంచం వణికిపోతుంది. ఎందుకో తెలుసా?
మీలాంటి విద్యార్థులు, దేశభక్తులైన విద్యార్థులు సైంటిస్టులు అయ్యారు, డిఆర్డీఓలో పనిచేస్తున్నారు, ఇస్రోలో పనిచేస్తున్నారు. మన టెక్నాలజీని అభివృద్ధి చేసుకున్నాము, మనం దీన్ని అభివృద్ధి చేసుకున్నాము, దీన్ని రిచ్ కంట్రీగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా ఈ రాబోయే రోజుల్లో ఎందుకు భయపడుతున్నారు? మనకున్న అస్త్రాలు తెలుసా మీకు? చాలామంది చెప్పుకుంటుంటారు, వాడికి అంత ఆస్తి ఉంది, వీడికి ఎంత ఆస్తి ఉంది. భారత్కు ఉన్న ఆస్తి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయుధాలు. ప్రపంచం నివ్వెరపరిచే, ప్రపంచం కూడా భయపడిపోయే, అమెరికా దగ్గర నుంచి అందరూ కూడా భయపడే ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. ఆ ఆయుధాలు ఏంటో తెలుసా మీకు? తెలుసా? తెలిసిన చేయొద్దండి. మన భారతదేశం దగ్గర ఉన్న ఆయుధాలు దేన్ని చూసి భయపడుతున్నారు అమెరికా వాళ్ళు? ఓకే, మన దగ్గర బ్రహ్మోస్ అని ఉంది. మన విజయానికి అది మెయిన్ కారణం. అట్లానే పృథ్వీ ఉంది, అగ్ని 5 ఉంది, పినాకిని ఉంది, రకరకాల వెపన్స్. ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేని వెపన్స్ మన దగ్గర ఉన్నాయి. చైనా మొన్నటిలాగా గర్వంగా జరుగుతున్నది. మనం చూసి ఇప్పుడు తోక ముడుస్తుంది. ఎంత తోక ముడుతుందంటే పనికిరాని పరిపాలకులు ఉన్నప్పుడు 1000 కిలోమీటర్ల భూమిని ఆక్రమించారు, భారత భూమిని. ఇప్పుడు దండం పెట్టి తీసుకోండి అని చెప్పి మనకి దండం పెట్టారో, మన బలాన్ని చూసి పారిపోయారో, కొన్ని 1000 కిలోమీటర్లు మళ్ళీ మన దేశం కలిసింది. అది మన శక్తి. ఈ మధ్య ఒక స్టేట్మెంట్ చూశారు, మీరు అన్ని ఆయుధాలు వాడారు, డిఆర్డీఓ ఇక్కడుంది, డిఆర్డీఓ ఎక్కడుంది? బాలాపూర్లో ఉంది, చాంద్రాయణగుట్టలో ఉంది, మొత్తం మేము ఉన్నాము. మీ ఆయుధాలు మీ రణరంగంలోకి వెళ్లకుండా మేము చూస్తాము, మేము మొత్తం సీజ్ చేస్తాము ఈ ల్యాండ్ని, మీ ఆయుధాలు మీకు అందవు అని చెప్పారు కొంతమంది. మీకు తెలుసా భారత దగ్గర ఉన్న ఆయుధాలు ఏమిటో? 40,000 అడుగుల ఎత్తులో కూడా భూమి మీద ₹1 కాయిన్ పెట్టి దాన్ని షూట్ చేయమంటే చేయగలిగేటువంటి కెపాసిటీ మనకుంది. ఆఫ్టర్ ఆల్ వీళ్ళు వందలు లక్షలు కోట్లు అయినప్పటికీ కూడా ప్రతి ఎవరిని కావాలంటే వాడిని మాత్రం షూట్ చేయగలిగే శక్తి భారతదేశానికి ఉంది. అది మన శక్తి. అలానే అంత టెక్నీషియన్ మనం అభివృద్ధి చెందాలంటే కేవలం దేశభక్తులైన విద్యార్థులు. మీరంతా ఈ స్కూల్లో చదువుకుంటున్నారు, మీకు తెలుసు కష్టం అంటే ఏంటో, నష్టం అంటే ఏంటో. మీరు కూడా విద్యలో అభివృద్ధి చెంది ఈ డిఆర్డీఓ, ఇస్రో ఇలాంటి వాటిల్లో పనిచేసి మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.